సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం 6వ వచనము. నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యము ఆనాడు ప్రవక్త అయిన సమూయేలు చేత ప్రవచించబడిన ఈ యొక్క వాగ్దానము నిశ్చయముగా ఈనాడు కూడా ప్రభువునందు నమ్మిక ఉంచిన వారికిని, వారి ఇంటి వారికిని, వారికి కలిగిన సమస్తమునకును తప్పక క్షేమము కలుగుతుంది. అవును, దేవుని యొక్క వాగ్దానము అవును, ఆమేన్ అన్నట్టుగానే ఉన్నాయి. నీవు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలిగినట్లయితే నీకును, నీ ఇంటికిని, నీకు కలిగిన సమస్తమునకును నిశ్చయముగా క్షేమము కలుగుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మా దేవా, మా సృష్టికర్త, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాగ్దాన వాక్కును బట్టి వందనాలు. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించండి. అయ్యా, మీరిచ్చిన వాగ్దానము నీ ఇంటికిని, నీకు కలిగిన అంతటికిని, నీ ఇంటి వారికి క్షేమమవునుగాక అన్నారు. అయ్యా, ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి ఇంటి వారిని, వారికి కలిగిన సమస్తమును దీవించండి. వారికి క్షేమమును దయచేయండి. వారి ఇంటి చుట్టూరు, వారికి కలిగిన సమస్తమును చుట్టూను అయ్యా మీ కంచె వేయండి. మీరే మహిమ పొందండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీ హస్తము తోడుగా ఉంచండి. మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.